యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఆలేటాటం వరల్డ్ ఆర్టీవీ వార్తా విశేషాలు. ఈరోజు నవ తెలంగాణ తెలుగు పత్రిక, ఆ పత్రికలోని ప్రధానమైన వ్యాసాన్ని మనం అధ్యయనం చేద్దాం, విశ్లేషిద్దాం, ఎనాలిసిస్ చేసి చూద్దాం. సామ్రాజ్యవాద నాజీ ఫాసిస్ట్ ఆయుధాలతో ఆర్ఎస్ఎస్ ఈ కొత్త ఆయుధాలండి. మనం కర్ర, కత్తి, సుత్తి ఇలాంటి ఆయుధాలు చూస్తున్నాం. మనం అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు చూసినాం. ఇదేంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎంఏ బేబీ గారు కొత్త ఆయుధాలు కనిపెట్టిందండి. కర్ర, కత్తి లేదాట ఆయుధాలు. ఆయన గారు చెప్పే ఆయుధాలు చూడండి. సామ్రాజ్యవాద నాజీ ఫాసిస్టు ఆయుధాలతో ఆర్ఎస్ఎస్. ఏమైనా అర్థమైందా? సామ్రాజ్యవాద అంటే ఏంటి? ఏమి లేదండి, ఒక దేశం మీద ఒక దేశం దురాక్రమించే, ఇంకో మాటలు చెప్పాలంటే భారతదేశం మీద ఇంగ్లీష్ చోటు 200 సంవత్సరాలు పరిపాలించినట్లే ఆ పరిపాలన పద్ధతిని సామ్రాజ్యవాద పద్ధతి అంటారు. మా రాజ్యం విస్తరించింది, మా సామ్రాజ్యవాదం విస్తరించింది, మా సామ్రాజ్యం విస్తరించింది. మనం పాత సినిమాలలో కానీ రాచరిక వ్యవస్థలు కానీ అనుకుంటూ ఉంటాం కదా. అంటే ఒక దేశం మీద ఒక దేశం, ఒక రాజ్యం మీద ఒక రాజ్యం ఆక్రమించి దురాక్రమించి పరిపాలించే పద్ధతినే సామ్రాజ్యవాదం అంటారు. మరి ఇప్పుడు ఏడా మన భారతదేశాన్ని ఏదైనా పరిపాలిస్తుందా? అస్సలు పరిపాలించండి. నల్లోలం పరిపాలిస్తున్నాం. కానీ మన అనుకున్నది తెల్లోలండి. ట్రంప్ పెద్దన్నా చెప్తే వాళ్ళ తమ్ముడు డాడీ మోడీ నల్లోడు, తెల్లోడు ట్రంప్. ఆయన చెప్తే ఈయన పరిపాలిస్తున్నాడు. ఎట్లెట్లా అంటే ఏం లేదు. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత సామ్రాజ్యవాద అనే డెఫినేషన్కి, నిర్వచనానికి, అర్థానికి మారిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ప్రపంచాన్ని మొత్తం, ఒక దేశం మీద ఒక దేశం కాదు, ప్రపంచాన్ని మొత్తమే ఏలుతనని గ్లోబును పట్టుకొని ఆటలాడుతూ వికటహాస నవ్వులతోటి ఇవాళ హిట్లర్ ఫుట్బాల్ దాన్ని అనుకుంటా గ్లోబుని ఒక్కొక్క దేశం కొట్టుకుంటూ వచ్చిందట. ఈగ అనుకుంటుందట కదా. అన్ని రుచులు చూసినా ఎర్రగా దగదగ మండుతున్నా నిప్పును కూడా తిందామని వచ్చిందట. కాలి బూడిది మసి ఆగమైపోయింది, అడ్రస్ లేకుండా. హిట్లర్ కూడా మొత్తం భూప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారి దేశాల మీద, రాచరిక వ్యవస్థల మీద, రాజుల రాజ్యాల మీద, అప్పటికే వలసవాద రాజ్యాలతోటి కూనరిల్లుతున్నా, ఛిద్రమవుతున్నా, కాళ్ళు చేతులు తెగిపోయిన లాంటి అత్యంత దీనావస్థల దేశాలు ఒక్కొక్క దేశాన్ని కొట్టుకుంటూ వస్తుండండి. హిట్లర్ కొట్టుకుంటూ ఎప్పుడైతే వచ్చిండో నిప్పు ఎర్రగా ఉన్నది, దగదగ మండుతుంది. నిప్పు బుగబుగా నిప్పుల అగ్ని పర్వతాలు లాంటి లావా జిమ్ముతున్నట్లంటే అగ్ని శిలా ద్రవాన్ని జిమ్ముతున్న రంగు కమ్యూనిస్టు ఎర్ర జెండాను కూడా కదిలిదామని చూసిండండి నాజీ పాలకుడు. ఎవరో హిట్లర్. ఏమైంది? కొట్టుడు కొడితే
కామ్రేడ్ స్టాలిన్ నాయకత్వాన్ని కొట్టుడు కొడితే హిట్లర్ అడ్రస్ గల్లంతా ముఖం పెట్టుకోలేకుండా చచ్చిపోయిండు, ఆత్మహత్య చేసుకున్నాడు, కాల్చుకున్నాడు. అదే రోజు పెళ్లి చేసుకున్న పెళ్ళం కూడా ఇద్దరు కలిసి చచ్చిపోయిండు. అర్థమైందా? అంటే వాడు పోయిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో సోవియట్ సోషలిస్ట్ రష్యా ఎర్రసేన విజయం సాధించిన తర్వాత 102 దేశాలకు స్వాతంత్రాలు వచ్చిన తర్వాత అప్పుడేమో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదం ప్రపంచాన్ని మొత్తం పరిపాలిస్తున్నది. దాని నెత్తిబల్లగొట్టే మిగతా దేశాలు కూడా ఉన్నాయి. జపాన్ కూడా దురాక్రమించింది, ఫ్రాన్స్ కూడా కొన్ని దేశాలను దురాక్రమించింది, ఆస్ట్రియా కూడా కొన్ని దేశాలను దురాక్రమించింది, ఇటలీ కూడా కొన్ని దేశాలను దురాక్రమించింది, జర్మనీ కూడా మొత్తం యావత్ ప్రపంచాన్ని కూడా ఆక్రమించుకోవాలని చూసిందో. ఏమైనప్పుడు ఏమి కాలేదు. అక్కడ జైసిక తైసా దగడు మొగడు ఉన్నాడు, అక్కడ స్టాలిన్ ఉన్నాడు, అక్కడ ఎర్ర జెండా ఉన్నది, అక్కడ బిడ్డ ఎవడైనా ఒక దేశం మీద ఒక దేశం పరిపాలించిందా ఖబర్దార్, పేగులు తీస్తాం, మెడకు చుడతాం, ఉరికిచ్చి తరిమి బొంద పెడతామని ఎర్ర జెండా సోవియట్ సోషలిస్ట్ రష్యా 102 దేశాలు స్వాతంత్రం తెచ్చుకున్న దేశాలకు ఒక సింహంలా పులిలాగా గర్జిస్తూ నిలబడ్డది. అప్పుడు ఏం చేసిందంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదం పోయింది, అమెరికన్ సామ్రాజ్యవాదం వచ్చింది. అమెరికన్ సామ్రాజ్యవాదులు ఇప్పుడు డైరెక్ట్ ఒక దేశం మీద ఒక దేశం పరిపాలించారండి. వాళ్ళ దేశంలో వాళ్ళే ఉంటారు, వాళ్ళ ఏజెంట్లు, వాళ్ళ గుమస్తాలు, మన డాడీ మోడీ లాంటి వాళ్ళతో పరిపాలిస్తూ ఉంటారు. వాళ్ళ మొత్తం ఆర్థిక విధానాలు, వాళ్ళకు సంబంధించిన ప్రణాళికబద్ధమైన పరిపాలన, వాళ్ళు కుండబెట్టి బిందె దెబ్బితే కొట్టుకపోయే రీతిలో అప్పుడు ఏం చేస్తాడంటే వైట్ హౌస్లోనే ఉంటాడు. అక్కడ ఆయన వైట్ హౌస్లోనే ఉంటాడు ట్రంప్. ఇక్కడ వాళ్ళ తమ్ముడు డాడీ మోడీ ఈయన హౌజుల్నే ఉంటాడు. అక్కడ ట్రంప్ జో బైడెన్ ఆయన హౌజుల్నే ఉంటాడు, వైట్ హౌజుల్నే ఉంటాడు. మన జాతి పిత కేసీఆర్ ఫామ్ హౌజుల్నే ఉంటారు. అంటే వాళ్ళ డైరెక్షన్లో, వాళ్ళ రిమోట్ కంట్రోల్లో, వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్న షరతులకు, ప్రపంచ బ్యాంక్ షరతులకు లోబడి మన భారతదేశ ఆర్థిక తీరుతెన్నులు మొత్తం రూపకల్పన చేసుకొని నిర్మలా సీతారామన్ గారు ఆమె బుద్ధి నుండి కొట్టేదాన్ని మన ఆర్థిక వ్యవహారాలు, లెక్కలు, బొక్కలు మొత్తం తుడిచి పలక మీద తుడిచేసినట్టు తుడిచి మనం రాస్తే తుడిచి ఇట్లా కాదు ఇట్లా డైరెక్షన్ ఇచ్చేది అమెరికన్ సామ్రాజ్యవాదులు. అట్లా ఇది నయా సామ్రాజ్యవాదం అన్నట్టు. ఒక దేశం మీద ఒక దేశం డైరెక్ట్ పరిపాలించకుండా ఇండైరెక్ట్ గా వాళ్ళు చెప్పు చేతుల్లో పరిపాలించే సామ్రాజ్యవాద నాజీ. వాట్ ఈజ్ ఏ నాజీ? నాజీల మించినోడా నైజాము సర్కరోడా నిన్ను గోరి కొడతాం కొడుకో అంటే నాజీ అనే మనం పాట విన్నాం కదా. ఏమి లేండి, భారతీయ జనతా పార్టీ ఇక్కడ కమలం పార్టీ, సుత్తి కొడలు చుక్క సిపిఎం పార్టీ, కంకి కొడలు గుర్తు సిపిఐ పార్టీ, కారు దూయన కారు సారు పార్టీ జాతిపిత పార్టీ, హస్తం గుర్తు నెత్తి మీద పెడుతుంది కాంగ్రెస్ గుర్తు. అయితే ఇట్లనే హిట్లర్ కూడా నాజీ అని పార్టీ పెట్టిండండి. ఎక్కడ? జర్మన్లో పార్టీ పెట్టి స్వస్తిక్ గుర్తు ఆయన గుర్తు అన్నట్టు. అంటే సామ్రాజ్యవాదం హిట్లర్ పార్టీ, నాజీ అనే పార్టీ ఫాసిస్టు ఆయుధాలతో. వాట్ ఈస్ దిస్ ఫాసిస్ట్? ఫాసిస్ట్ అంటే ఏం లేదండి, కమ్యూనిస్టు లాగా, మార్క్సిస్టు లాగా. ఇవి జర్మన్ నుండి వచ్చిన పదాలు. ఫాసిస్ట్ కూడా జర్మన్ నుండి వచ్చింది. కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్. అప్పుడు ప్రష్యా అనే ఒక ప్రాంతం రాజ్యంలో, అది ఇప్పుడు జర్మన్లో కలిసింది. జర్మన్ దేశంలో పుట్టిన కమ్యూనిస్టు సిద్ధాంతం, కమ్యూనిస్టు అనే పదం ఎట్లుందో, మార్క్సిస్ట్ అనే పదం ఎట్లుందో,
ఫాసిస్ట్ అనేది కూడా హిట్లర్ కూడా జర్మన్ దేశస్థుడే. ఆ జర్మన్ దేశస్థుడే నా పాలకుడు. ఫాసిస్ట్ అంటే ఏంటి? ఏం లేదండి. భారతదేశంలో మన ఫాసిజం గురించి ఆలోచిద్దాం. ఉదాహరణకి మీరు సోషల్ మీడియా తెరిచి చూడండి. సోషల్ మీడియా తెరిచి చూడండి. వెనకండి ఏనుగు పోతే ఏం లేదట, కానీ ముందు దోమలు పోద్దట. ఆదాని అంబానీ తెల్లోళ్ళు మొత్తం ఈ దేశాన్ని మొత్తం ఉడుచుకొని వెళ్ళిపోతా ఉండ్రు. ఏమి లేదు, అప్పుల కుప్ప. లక్షల కోట్ల రూపాయలతో అప్పు చేసి పెట్టిండు మోడీ డాడీ. ఏమి లేదు, అందరం కుదబడ్డ తర్వాత ఇది అడుగుతేమేమని మనం అందరం ఒకటైతేనే మన మీద ఒక గోలేసిండు. ఈ దేశ సంపదను మొత్తం ఎత్తుకెళ్ళింది అరబ్బులు. ఈ దేశ సంస్కృతిని మొత్తం ఖరాబు చేసింది అరబ్బులు. అరే ఉరువాయి అరబ్బులు వచ్చిండ్రు, వాళ్ళు ఉన్నారు ఇక్కడ, చచ్చిపోయింది కదా, వాళ్ళు చచ్చిపోయింది కదా. ఇప్పుడున్న ముస్లింలు అంతా ఎవరు? మన భారతీయులే కదా. పోనీ వీళ్ళు తీసుకుపోయి ఆఫ్ఘనిస్తాన్లో పెట్టుకున్నారు సంపద, పోనీ వీళ్ళు పోయి పాకిస్తాన్లో పెట్టుకున్నారు సంపద. ఢిల్లీలో కట్టిన కోటలు ఢిల్లీలోనే ఉన్నాయి. తాజ్మహల్ ఉండే జాగ్ర తాజ్మహల్ కుతుబ్ మినార్ దగ్గర ఉన్నది. అప్పుడున్న బంగారం వెండంతా మనం ఆక్రమించుకున్నాం. బ్రిటిష్ వాడు తీసుకున్న తర్వాత బ్రిటిష్ వాడు వాడేసుకపోయిండు కానీ మా ముస్లిమ్స్ ఎవరైనా వేసుకపోలే కదా. ఇప్పుడు ముస్లింకి సంబంధించిన జనాలు ఎంతమంది ఉన్నారు? ఉన్న జనాలు ఏం చేస్తుండ్రు? అరే దాంట్లో చాలా మంది ముగ్గలు అమ్మడము, అల్లం రబ్బ అమ్మడము, సైకిల్ ట్యూబులకు గాలి కొట్టడము, పండ్లు అమ్మడము, పూలు అమ్మడము. వీళ్ళ శత్రువులు ఆదాని అంబానీలా శత్రువు దేశాన్ని ముక్కుమని మింగుతున్న వాళ్ళు. అంటే ఏమి లేదండి. 14 సంవత్సరాలు, ఇప్పుడు 11 సంవత్సరాలు అవుతుంది నరేంద్ర మోడీ అధికారం వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు వాజ్పేయి ప్రభుత్వం కానీ మోడీ ప్రభుత్వం కానీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కడు కూడా నెరవేరలే. జనాలు మొత్తం తిరగబడుతుంది, ఎక్కడికక్కడ ఓడగొడతా ఉన్నారు. ఈ ఓడగొట్టే దాన్ని మీడియా అని చేసి పడేసి నిప్పు పెట్టాలా. తక్కువ జనాలు ఉన్న ముస్లింలని, తక్కువ జనాలు ఉన్న క్రైస్తవుల్ని, తక్కువ జనాలు బహుజనుల్ని, తక్కువ జనాలు ఉన్న ఎస్సీ కులస్తుల్ని, దళితుల్ని గొడవ పెట్టిచ్చేస్తే హిందూ ముస్లిం ఘర్షణ అవుతుందండి. కనుక అప్పుడు హిందువులంతా హిందూ బంధువులు అన్నటోళ్ళు మాకు బంధువులై మాకు ఓట్లు ఇస్తారని కలలు అంటుందండి భారతీయ జనతా పార్టీ. అందుకొరకే అంటే ఫాసిజం అంటే ఒక జాతిని, ఒక ఇస్లామిక్ జాతిని కానీ, ఒక క్రైస్తవ జాతిని కానీ, ఒక దళిత జాతిని కానీ, మనమంతా భారతీయ జాతి బిడ్డలం. కానీ వాళ్ళ దృష్టిలో వీళ్ళని మైనారిటీ వాళ్ళని మెజారిటీ వాళ్ళు మొత్తం కొట్టడం కాదు, మొత్తం నిర్మూలించడం అన్నట్టు, చంపేస్తే జరిగే తీరేదైతుందో దాన్నే ఫాసిజం అంటారు. అంటే సామ్రాజ్యవాదం అంటే దేశాన్ని ఆక్రమించుకొని పరిపాలించడం, నాజీజం అంటే ఇగో ఈ విధానాలు మొత్తం హిట్లర్ చేసిండు 2వ ప్రపంచ యుద్ధంలో. వాడు చచ్చిన తర్వాత బుద్ధి జ్ఞానం లేదు, భయం భక్తి లేకుండా అయిపోతుంది ప్రపంచంలో. మోడీ లాంటి ప్రభుత్వ పాలకులకు ఒక జాతిని అంతమొందించాలనే దురుద్దేశంతో ఇవే ఆయుధాలు. ఎవరికి ఆయుధాలు? ఆర్ఎస్ఎస్ అంటే ఎవరు? రాష్ట్రీయ స్వయం సేవక్ 1925లో పుట్టిన ఆర్ఎస్ఎస్ సంబంధించిన ప్రణాళిక. ఆర్ఎస్ఎస్ అంటే ఎవరు? ఈ దేశంలో 284 వాణిజ్య వ్యాపార కుటుంబాలు, ఆదాని అంబానీ లాంటి దొంగల కుటుంబాలు వాళ్ళని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఆర్థిక లాభాలు గడించే రీతిలో వాళ్ళదే రాజ్యంగా నడపడానికి ఒక రాజకీయ ముసుగు, ఆ ముసుకే భారతీయ జనతా పార్టీ. కనుక సామ్రాజ్యవాద నాజీ ఇది ఫాసిస్ట్ ఆయుధాలతో ఆర్ఎస్ఎస్ అని ఎంఏ బేబీ గారు రాసినటువంటి వ్యాసాన్ని చూద్దామండి.
తన మత విశ్వాసాన్ని తగినట్టు జీవించే స్వేచ్ఛ ప్రతి భారతీయుడికి ఉంది. ఎస్, నువ్వు క్రైస్తవులు ఉంటావా, హైందవం పుచ్చుకుంటావా, ఇస్లామిజం పుచ్చుకుంటావా, సిక్కిజం పుచ్చుకుంటావా, నీ స్వేచ్ఛ. నీ తల్లిదండ్రులతో పుట్టిన ఆ వారసత్వాన్ని పుచ్చుకున్నట్లు పుచ్చుకో. అదే సమయంలో మొత్తం రాజ్య నిర్వహణలో జోక్యం కల్పించుకోకూడదన్న భావన కూడా ఉంది. విన్నారండి, నీకెంత స్వేచ్ఛ ఉన్నదో. మత రాజ్యం, ఇది హిందూ రాజ్యం, ఇది క్రైస్తవ రాజ్యం, ఇది ఇస్లామిక్ రాజ్యం. అరే అనేటోడు పప్పులు ఉడకవు, రాజ్యాంగం ఒప్పుకోదు. మన రాజ్యాంగం పురాది సూత్రాలతో ఒకటైన లౌకికవాదం విలువ ఈ ప్రతిపాదికన పైన ఏర్పడింది. కానీ ఇప్పుడు అదే రాజ్యాంగానికి కట్టుబడి నడుచుకుంటామని ప్రమాణం చేసి అధికారం చెలాయిస్తున్నారు. ఈ రెండు విలువలను ఉల్లంఘిస్తున్నారు. నెమ్మదిగా క్రమంగా భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చివేసే పథకాన్ని వాళ్ళు అమలు చేస్తున్నారు. బాబ్రీ మసీదును ధ్వంసం చేసే అదే స్థలంలో రామ మందిరాన్ని నిర్మించడం వంటి చర్యలు ఆ పథకంలో భాగమే. ఇప్పుడు కేవలం మత ప్రతిపాదికన చాలా హెచ్చు సంఖ్యలో ప్రజల పౌరసత్వాన్ని నిరాకరించడం కూడా ఆ దిశగా వేస్తున్న మరో అడుగు. ఇక్కడ చూడండి, లౌకికవాదం అని వచ్చిందండి. మన దాంట్లో లౌకికవాదం అంటే ఏందండి? ఏం లేదండి, నీ మతం, నీ కులం, నీ వ్యక్తిగతం, నీ దర్వాజా లోపే ఉండాలని. నువ్వు బయటకు వస్తే ప్రభుత్వ అధికారివి కానీ, రాజకీయ నాయకుడు కానీ, ఎవరు కానీ, నీ పర్సనల్ వ్యవహారం, ప్రభుత్వ కార్యకలాపాలలో అధికారులు కానీ, రాజకీయాలలో రాజకీయ నాయకులు కానీ కులాన్ని మతాన్ని కలగలిపి చేయడము ఇది చట్ట విరుద్ధము, అన్యాయము, అనాగరికము. రాజ్యాంగబద్ధంగా అట్లా లేకుండా ఏ కులాలకు మతాలకు అతీతంగా ఉండేదాన్ని లౌకికవాదం అంటారు. ఆ స్ట్రక్చర్లో మన భారత రాజ్యాంగాన్ని రూపొందిస్తున్నాం అండి. ఏది మన రాజ్యాంగాన్ని అంబేద్కర్ మహనీయుడు రూపొందించుకున్నాడు. అయితే ఇక్కడ ఏమవుతుంది, బాబరీ మసీదు ధ్వంసం చేసే అదే స్థలంలో రామ మందిరం నిర్మించడం వంటి చర్యలు ఈ పథకంలో భాగమే. రాజకీయాల్లో రాముడు, భీముడు, దేవుడు, అల్లా, మొహమ్మద్, ప్రవక్త, యేసయ్య ఇవి పెట్టి చాలా నష్టపోయినమ్మా. చాలా లక్షల కోట్ల రూపాయలు ఆగమైపోయినాయి. వేల మంది చనిపోయినరు. అరే ఈ ప్రపంచంలో ఈ భూమి మీద పుట్టినోడు వాడు బ్రతకాలండి. మార్క్స్ మానవుడు ఒక మాట అంటాడు, మానవుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది ప్రాణం. ఒక ప్రాణం ఎవడు తీయొద్దండి. ఈ భూమి బ్రతకడానికి అన్నిటికీ అవకాశం ఇచ్చింది. దోమకి ఇచ్చింది, ఈగకి ఇచ్చింది, మనిషికి ఇచ్చింది. మనం ఎందుకు బ్రతకకూడదు? కనుక దోమలు, ఈగలు అంటే అవి మానవ జాతిని రోగాల పాలు చేసేవాళ్ళు. మనుషులేమో ఇబ్బంది పెడతారండి. కనుక మనం ఇవి అర్థం చేసుకుంటే జై బోలో శ్రీరామ్జీకి జై, జై బోలో భారత్ మాతాజీకి జై అంటే శ్రీరాముడు ముక్తేనే భారత మాత ముద్దు బిడ్డలా, యేసుక్రీస్తుని ముగ్గుటోళ్ళు భారత మాత బిడ్డలు కదా. అల్లా మొహమ్మద్ ప్రవక్తని నమాజ్ చేసేవాళ్ళు భారత మాత బిడ్డలు కదా. అంటే ఇవన్నీ ఇప్పుడు భారత ప్రభుత్వాన్ని పాలిస్తున్న పాలకులు ప్రమాణం చేసేటప్పుడు ఇవన్నీ చట్టానికి లోబడి మేమే కులాలకు, మతాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా చట్టబద్ధంగా పరిపాలిస్తాము అని ప్రమాణం చేస్తారు. తొండి చేసి అబద్ధమాడి పరిపాలిస్తున్న పౌరసత్వానికి సంబంధించిన రెండు దృక్పథాలు ఉన్నాయి. మొదటిది ఎక్కడ పుట్టారని దాన్ని బట్టి పౌరసత్వం నిర్ణయించడం. రెండవది ఏ జాతికి, ఏ సంస్కృతికి చెందారన్నది దాన్ని బట్టి పౌరసత్వం నిర్ణయించడం. 1949 రాజ్యాంగ సభలో పౌరసత్వం మీద చర్చ జరిగిన అనంతరం పుట్టిన స్థలాన్ని బట్టి పౌరసత్వం నిర్ణయించాలన్న ఆధునిక దృక్పథాన్ని మన భారత రాజ్యాంగం స్వీకరించింది. అప్పుడు కూడా మతాన్ని ప్రతిపాదికన చేసుకుని పౌరసత్వం నిర్ధారించాలన్న వాదనలు వచ్చాయి. కానీ రాజ్యాంగ సభ ఆ వాదనను తిరస్కరించింది. ప్రగతిశీల సమాజానికి మత అస్తిత్వాలను బట్టి పౌరసత్వం నిర్ణయించడం పొసగదు అన్న వైఖరిని రాజ్యాంగ సభ అవలంబించింది. మతాన్ని ప్రతిపాదికగా చేసుకొని పౌరసత్వం నిర్ణయించే ఏ రాజ్యమైన లౌకిక రాజ్యం అనిపించుకోదో అది మతాధిపతుల పాలన అవుతుంది. భారతదేశం నట్టే రాజ్యాంగం మార్చేయాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధం. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు గుజరాత్లో జరిగేది ఉందండి. 5 నెలలు ఉన్నాయి, 5-6 నెలలు ఉన్నాయి.
భారతీయ జనతా పార్టీ అనుకున్నట్లు ఓడిపోయిందండి. భారతదేశంలో అధికారానికి వచ్చే అవకాశం లేకుండా అయిపోయింది. 400 సీట్లు వస్తుంది అనుకున్నా 400 రాలే, మన్ను రాలే, మశాన్ రాలే, సగం కూడా రాలే, సగానికి మించి వచ్చింది. ఈ ఓడిపోయే క్రమంలో ఓడిపోయినప్పుడు మన దగ్గర చంద్రబాబు నాయుడు, రంకు బొంకుల పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ మద్దతు, ఇంకోటి రాజకీయ వ్యభిచారకుడు ఉన్నాడు నితీష్ అంటాడు బీహార్లో. వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేసిందంటే వీళ్ళకి ఇచ్చే తాయిలాలు వీళ్ళకి ఇచ్చే వ్యవహారాలు వీళ్ళకి ఇస్తే అప్పుడు అక్కడ నిలబడ్డది అన్నట్టు. ఈ నిలబడే క్రమంలో అయ్యలు బంగారు తండ్రులు, దేశభక్తులారా, ఆయనలు భారతీయ జనతా పార్టీ జెండా పడితేనే దేశభక్తులట. వీళ్ళు ఆదాని అంబానీ భక్తులు వీళ్ళంతా. ఈ దేశభక్తులు బీహారులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి నరేంద్ర మోడీని కాపాడుతున్న గవర్నమెంట్ని నిలబెట్టినటువంటి నితీష్ ప్రభుత్వం ఉందండి. అది ఘోరాతి ఘోరంగా ఓడిపోయే అవకాశం ఉంది. ఓడిపోతే మళ్ళా ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చేది కళ. కనుక ఆ సీటుని ఎట్లయినా నిలబెట్టాలా. అక్కడున్న ముస్లిం పాపులేషన్ ఉన్నది. ముస్లిం బిడ్డల్ని కానీ క్రైస్తవ బిడ్డల్ని కానీ వాళ్ళకు ఓటు ఇయ్యరట. అరే బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ మనకు ఓట్లు ఇచ్చిండు, పరిమితమైన ఓట్లు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల తర్వాత మనకు ఓటు ఇయ్యాడట. ఎందుకు ఇయ్యాడు? అరే ఇస్తాం బాయ్, నువ్వు తుర్కోడివే అయితే మీ నాన్న పేరు చెప్పు, మొహమ్మద్ అల్ రసూల్. మీ తాత పేరు చెప్పు, ఇంకేదో ఉన్నది. ఆయన పేరు చెప్పి ఇంకేదో ఉన్నది. ఇంకో ఆయన పేరు చెప్పు, మాకెట్లా తెలుస్తుందా? దానికి సంబంధించిన సర్టిఫికెట్. అరే ఈ దేశంలో అట్లాంటి సర్టిఫికెట్లు దాఖలాలు ఎక్కలేవు. ఏ వంక అంటే ఏలు వంక. నీ పూర్వీకులు ఎవరు, వాళ్ళకి సంబంధించిన ఇస్లాంకి సంబంధించింది, క్రైస్తవానికి సంబంధించింది, సిక్కుకు సంబంధించింది, జైనిజానికి సంబంధించింది ఉంటేనే మేము ఓటు ఇస్తాం, లేకపోతే మీరు భారతీయ పౌరులు కాదని. ఎంత దుర్మార్గం చూడండి, ఎంత కుట్రలు కుతంత్రాలు చూడండి. ఇప్పుడు ఏమంటుందంటే రాజకీయ పరిపాలన పద్ధతులు కులాన్ని మతాన్ని చూసి చేయడం రాజ్యాంగ విరుద్ధము. ఇట్లా చేసిన ఏ దేశం కూడా ఈరోజు చక్కలేదు. భారత రాజ్యాంగంలో 5 నుండి 11 వరకు గల అధికారులు పౌరసత్వం గురించి నిర్దేశిస్తాయి. చూడండి, మన భారత ప్రభుత్వ అంబేద్కర్ మహనీయుడు గొప్పగా ఇట్లా డాల్బిత్రియాన్లు ఆయన ఉన్నప్పుడే ఎంబడబడ్డారు రాజ్యాంగం రానియకుండా. వీళ్ళే భారతీయ జనతా పార్టీలు, వీళ్ళకి పూర్వం ఉన్నది, వీళ్ళని నడిపిస్తుంది RSS. అప్పుడు వీళ్ళ వ్యవహారం తెలుసుకొని భారత భూభాగం మీద జన్మించిన వ్యక్తి అయిన భారతీయ పౌరసత్వాన్ని పొందడానికి అర్హుడు లేదా అర్హురాలని చాలా స్పష్టంగా 5A అధికారం చేస్తుంది. మన రాజ్యాంగంలో చూస్తానండి, భారతదేశంలో పురుతజాలు భూమి మీద భారత మాత బిడ్డలే, ముద్దు బిడ్డలే అని మన చట్టం చేస్తుంది. అయితే ఆ తర్వాత కాలంలో దీని నుండి కొంత పక్కకు పోవడం జరిగింది. 1986 రాజీవ్ గాంధీ ప్రభుత్వం, 2003లో వాజ్పేయి ప్రభుత్వం ఈ స్పష్టతను కొంత నీరుగార్చాయి. ముఖ్యంగా 2003లో చేసిన సవరణలో ఈ గడ్డ మీద పుట్టినప్పటికీ తల్లిదండ్రులు ఒకరు గనక చట్ట విరుద్ధంగా ఈ దేశంలోకి వచ్చి బతుకుతున్నట్లయితే అప్పుడు ఆ బిడ్డకు పౌరసత్వం పొందే అర్హత ఉండదని ఉంది. ఈరోజు మన ముందున్న పౌరసత్వం సవరణ చట్టం CAA దీనిని తొలిపి రూపం అని చెప్పొచ్చు. దానిని తెచ్చిన బీజేపీ ప్రభుత్వం అయితే UPA 2 ప్రభుత్వం 2010లో దాన్ని అమలు చేయడానికి కావలసిన సన్నాహాలు ప్రారంభించింది. అందులో భాగంగానే జాతీయ జనాభా రిజిస్టర్ NPR అన్న దానిని రూపొందించింది. ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి జాతీయ పౌరసత్వం రిజిస్టర్ రూపొందించాలన్న ఉద్దేశాన్ని ప్రకటించింది. ప్రజాబాహుళ్యంలో బలంగా తలెత్తిన వ్యతిరేక కారణం ప్రస్తుతానికి ఈ 2 ఆగిపోయినాయి. విన్నారా అండి? భారతీయ జనతా పార్టీ పక్క మతోన్మాద పార్టీ. మతోన్మాదం అంటే
మన హిందూ బంధువులకు గంగాజల బిందువులకి హిందూ మతాన్ని అనడం కాదు. నవ తెలంగాణ పత్రిక కానీ ఈ పత్రికలో వ్యాసం రాసిన భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ గారికి కానీ హిందూ మతం మీద వ్యతిరేకత లేదు, హిందూ బంధువుల మీద శత్రుత్వం లేదు. ఆలేటాటం వల్ల ఆర్టీవీకి కూడా అదే స్పష్టత ఉంది. హిందువులకు సంబంధించిన ఆచారాల వ్యవహారాలు, వాళ్ళ కట్టుబట్లు, వాళ్ళకున్న స్వేచ్ఛని బాటంగా సమర్థిస్తుంది భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఆలేటాటం వల్ల ఛానల్. కానీ ఒక మతం మీద ఒక మతం దూషించడం కానీ, దాడి చేయడం కానీ, అంతమొందించడం కానీ ఇదే ఉన్మాదం అంటారు, మతోన్మాదం అంటారు. మతానికి వ్యతిరేకం కాదు మార్క్సిజం, మతోన్మాదానికి వ్యతిరేకం. మనుషులకు వ్యతిరేకం కాదు, మనుషులు ప్రేమిస్తుంది, మతాన్ని ప్రేమిస్తుంది, మత విశ్వాసాలను ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తుంది. అదే సందర్భంలో ఒక మతం మీద ఒక మతం దాడి చేసే వాళ్ళనే ఉన్మాదులను ద్వేషిస్తుంది, వాళ్ళ అంతం చూసే రీతిలో పోరాటం చేస్తుంది. కనుక ఈ మత సంబంధమైన వ్యవహారానికి పూనుకోవడం అంటే ఈ దేశంలో మైనార్టీలకు వాళ్ళు తినే తిండి వాళ్ళే చెప్పాలట, వాళ్ళు ఎట్లా బట్ట కట్టుకోవాలనే వాళ్ళే చెప్పాలట, వాళ్ళు ఈ భూమి మీద పుట్టినందుకు ఈ దేశస్తులే కదట. లాస్ట్కి ఏం చేస్తావు? ఇప్పుడే సోషల్ మీడియా మొత్తం శత్రువులు 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 శత్రువులు. ఎవడన్నా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక వీడియో పెడితే వేసి పడేయండి, కోసి పడేయండి, లేపి పడేయండి, పాకిస్తాన్కి వెళ్ళగొట్టండి అంటే ఈ పిచ్చంతా ముదరగొట్టి రేపు ఈ దేశంలో మైనారిటీ వర్గాన్ని, బహుజనులను, క్రైస్తవుల్ని, ముస్లిం హిందువులలో హరిజనులు, గిరిజనులు వీళ్ళందరినీ దళితుల్ని మొత్తం నరమేధం చేయడానికే చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు. పౌరసత్వ సవరణ చట్టం వలన ఇప్పుడు పౌరులు ఉన్న వారికి ఏమి ఇబ్బంది ఉండబోదని సంఘ్ పరివార్ అంటుంది. అయితే కేంద్ర హోంమంత్రి పార్లమెంటులో లోను వెలుపల కూడా చూడండి వరుస క్రమాన్ని అర్థం చేసుకోండి అంటుండు. షాకాల్, అమరీష్ పురి, అమిత్ షా నీ కుట్రలు, కుతంత్రాలు, నీ ఆర్ఎస్ఎస్ జెండా ఈ దేశంలో ఒక్కొక్క దళిత బిడ్డల్ని, క్రైస్తవ బిడ్డల్ని, ఇస్లామిక్ బిడ్డల్ని, మైనార్టీ బిడ్డల్ని, అడవి బిడ్డల్ని ఏ రీతిలో కాల్చి పడేసి నరహత్యలు చేస్తూ, బలవంతాలు చేస్తూ, బట్ట లేకుండా ఊరేగిస్తూ నరమేధం సృష్టిస్తున్నావు చూడు. వరుస క్రమాన్ని అర్థం చేసుకోండి అంటాడు. అదేందా ఉన్మాదులైన పిచ్చోళ్ళారా, మనది నెక్స్ట్ ఉన్నది వీళ్ళని వేసే వ్యవహారం, దీన్ని అర్థం చేసుకోమంటాడు అని ప్రకటించాడు. ఏమిటి ఆ వరుస క్రమం? మొదట పౌరసత్వ చట్ట సవరణ అమలు అవుతుంది, ఆ తర్వాత జాతీయ పౌరసత్వ రిజిస్టర్ వస్తుంది. తగిన డాక్యుమెంట్లను చూపలేని వారు తమ పౌరసత్వాన్ని సిఏఏ నిబంధనల ప్రకారం రుజువు చేసుకోవాల్సి వస్తుంది. పౌరసత్వ రిజిస్టర్ తయారీ సమయంలో అధికారులు అడిగిన వివరాలకు తమ తల్లిదండ్రులు జన్మస్థలాల వివరాలతో సహా ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేదని వారు అనుమానాస్పద జాబితాలో పడతారు. అలా పడ్డవారు అస్సాంలో 19 లక్షల మంది, అస్సాంలో 19 లక్షల మంది, వారిలో 3/2 మహిళలు. వారందరి పౌరసత్వం అనుమానాస్పదం అయిపోయింది. ఇదే మాదిరి దేశమంతటా జరగదన్న గ్యారంటీ ఉంది. చూసుకోండి, 33% అట స్త్రీలకట రిజర్వేషన్ కనిపిస్తారట. చట్టం చేసిండ్రు, 56 సంవత్సరాల తర్వాత జరిగేదానికి వాళ్ళు ప్లాన్ చేసిండ్రు. ఇప్పుడేం చేస్తుండ్రు? 19 లక్షల మంది అస్సాంలనే ఓటర్ని పక్కన పెట్టేసేసిండ్రు. దాంట్లో అత్యధికులు మహిళలు. అసలు మనుధర్మ శాస్త్రం మహిళలు అంటేనే గిట్టదు. మనుధర్మ శాస్త్రం మహిళలు అంటే గిట్టదు. మహిళా బిడ్డల్ని కడుపులు నొప్పి చంపించేసింది. మహిళా బిడ్డల్ని, పసిబిడ్డలతో ముసలిలకు పెళ్లిళ్ళు చేసింది. మహిళా బిడ్డల్ని మొగడు చచ్చిపోతే నిర్దాక్షిణ్యంగా కాటికి పెట్టి కాల్చేసింది. మహిళా బిడ్డల్ని
చదువుకి, విజ్ఞానానికి, రాజకీయాలకు దూరం నుంచి ముండమొప్పించి తెల్లగుడ్డేసి చీకటి గదులు ఉంచింది మను ధర్మశాస్త్రం. ఈ ఆధునిక పరిపాలన మను ఉన్మాదంతో ఇవి చేసే చేష్టలు. చాలామంది అంటూ ఉంటారు, రాజ్యాంగం ఉన్నది కదా, రాజ్యాంగం అన్ని రకాల హక్కులు కల్పిస్తుందిగా. ఉన్న హక్కులు ఊడబీకుతుంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ. మను ఉన్మాదం తలకెక్కి స్త్రీలకు హక్కులు లేవు, హరిజన గిరిజనులకు హక్కులు లేవు. వాళ్ళకి ఇష్టమైన దేవుడైన యేసుక్రీస్తుని ఆరాధించిన బహుజనులే కదా, బహుజన బిడ్డలే కదా, ఇస్లాం బిడ్డలు. వాళ్ళు అల్లా సలేల మీదతోటి ఉన్న వాళ్ళు ఈ దేశ పౌరులు కాదట. చూడండి ఎంత భయంకరంగా చేస్తున్నారు. సంఘ పరివార లక్ష్యం మైనార్టీ మతస్థులు కావచ్చు, కానీ మెజార్టీ మతానికి చెందిన వారైనప్పటికీ చదువు లేని వారు, పేదలు కూడా చాలా మంది దగ్గర ఖచ్చితమైన డాక్యుమెంట్లు ఉండవు. హిందూ బిడ్డలు ఉన్నారు, అందరి దగ్గర ఉంటాయా? కమోళ్ళ దగ్గర అందరూ డబ్బులున్నోళ్ళేనా? రెడ్డోళ్ళు ఇళ్ళ అందరు డబ్బులున్నోళ్ళేనా? ఎలమోళ్ళు అందరూ డబ్బులున్నోళ్ళేనా? ఏలుముద్దర కుటుంబాలు లేవా? కమ్మోళ్ళ, రెడ్డోళ్ళ, వెలమోళ్ళ, శూద్రాల్లో లేవు. బీసీ బిడ్డలకి ఎవరు లేవు, వాళ్ళకి లేవు. లేకుంటే వాళ్ళకు కూడా భారతీయులు కాదట, వాళ్ళు కూడా భారతీయులు కాదట. చూడండి ఎంత దుర్మార్గం ఉందో. ఒక అంచనా ప్రకారం దేశంలో 42% దగ్గర జనన ధృవపత్రాలు, బర్త్ సర్టిఫికెట్స్ లేవు. చెప్పండి. ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా? మన ఇంట్లో పాప పుట్టిన వెంటనే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ లేదు, కార్పొరేషన్ అయితే కార్పొరేషన్లకు పోయి వెంటనే పిల్లలు పుట్టిననే నమోదు చేసుకోవాలి. జనాలకి ఒడిగి తెలుసాయ్యా, ఈ భారతదేశము వ్యవసాయ దేశం, పల్లెసీమల దేశము. పల్లెసీమలనే జనాలు ఉన్నారు. ఏలుముద్ర తల్లులు బోలెడు మంది ఉన్నారు, తన్నులు బోలెడు మంది ఉన్నారు. చదువుకున్న వాళ్ళకి కూడా విషయం తెలియదు. ఆ యంత్రాంగం లేదు, ఆ పద్ధతి లేదు. ఇప్పుడు అంటే వాళ్ళందరూ కథం వెళ్ళిపోవాల్సినట్టేనా? అటువంటి వారి విషయంలో పౌరసత్వం ఏ విధంగా నిర్ధారించాలి ఇంతవరకు స్పష్టత లేదు. అంటే ఖచ్చితమైన ధృవపత్రాలు లేనందున కోట్లాది మంది భారత పౌరులు కాకుండా పోతారన్నమాట. అటువంటి వారంతా నిర్బంధ క్యాంపుల్లోనైనా బతకాలి, లేదా ఎటువంటి పౌర హక్కులు లేకుండానైనా కొనసాగాలి. ఈ చేదు వాస్తవం మన ముందు నిలిచి సవాలు చేస్తుంది. గుర్తుపెట్టుకోండి అయ్యా, ఎట్లా జరుగుతుంది చూడు. ఇప్పుడు భారతదేశంలో మనం చూస్తున్న పరిణామాలు మాదిరిగానే గతంలో నాజీ జర్మనీలో కూడా జరిగాయి. విన్నారా? వీళ్ళకు గురువు హెగ్డేవార్ కానీ, సావర్కర్ కానీ, వీళ్ళ గురువు ఈయనేనండి, హిట్లరే. హిట్లరు ఎట్లా పోస్తే వీళ్ళు అట్లా పోస్తారు, హిట్లర్ ఎట్లా పోతే వీళ్ళు అట్లా పోతారు. హిట్లర్ సంబంధించిన సైన్యం ఆ రోజులో నిక్కరేసుకున్నది, ఇప్పుడు కూడా నిక్కరేసుకుంటారు వాళ్ళు. హిట్లర్ సైన్యం మొత్తం కవాతు చేసిన కర్ర పట్టుకొని సనాతన ధర్మం ప్రకారం, భారతీయ ఆచారాల ప్రకారము మనం పంచగట్టుకుంటామా? శ్రీరామచంద్ర ప్రభువు పంచగట్టుకున్నాడా? శ్రీకృష్ణ పరమాత్ముడు పంచగట్టుకున్నాడా? లేదు. ఈ దేశంలో ఈ ఆరాధ్య దేవులైన వీళ్ళు నిక్కర్లు వేసుకున్నా మీరు చెప్పండి. జర్మన్ హిట్లర్ సైన్యం నిక్కరేసుకొని ప్రపంచ యుద్ధోన్మాదంతో, ఫాసిజంతో వివిధ జాతుల్ని, ఇప్పుడు ఇజ్రాయెల్ జాతుల్ని ఎక్కడ కనిపిస్తే అక్కడ వేసి పడేసిండ్రు. లక్షల మందిని చంపి పడేసిండ్రు. భారతదేశంలో ముస్లిం ప్రజానికాన్ని, క్రైస్తవ ప్రజానికాన్ని, దళిత బిడ్డల్ని, అడవి బిడ్డల్ని, బహుజన బిడ్డల్ని ఎట్లయితే చంపి పడేస్తుండ్రో అప్పుడు అట్లనే చేసింది. వాడు పెట్టుకున్న టోపీ, భారతదేశంలో టోపీ ఎక్కడదా నాకు అర్థం కాదు. రుమాలు కదా, రుమాలు చుట్టుకునేటోళ్ళు కదా, పెద్ద పెద్ద రుమాలు చుట్టుకునేది. అంటే కవాతు దగ్గర మొదలు పెడితే వాళ్ళ కార్యక్రమం మొత్తం హిట్లర్ని అనుకరించడమే. హిట్లర్ ఏదైతే పద్ధతులు అయితే చేసిండో అదే పద్ధతులుగా, ముఖ్యంగా తాజాగా ఎన్నికల కమిషన్ బీహార్లో ఓటర్ల జాబితాను సవరించే పేరుతో సాగిస్తున్న కసరత్తు చూస్తే దొడ్డిదారిన జాతీయ పౌరసత్వ రిజిస్టర్ అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు భావించాలి. 1930 సెప్టెంబర్ 10న నాజీ జర్మనీ
న్యూరెంబర్గ్ చట్టాలనే యూదు వ్యతిరేక జాతీయ అహంకార చట్టాలను తయారు చేసింది. అందులో ప్రధానమైనవి 2 చట్టాలు చూసుకోండి. ఈ రోజు 2025లో జరుగుతున్న ఈ చట్టం ఏదైతుందో 1935లో 90 సంవత్సరాల క్రితం జర్మనీ నిర్వహించిన చట్టాలని అనుకరిస్తుంది భారతీయ జనతా పార్టీ. కార్యకర్తలారా, మార్క్సిజం అనేది విదేశీ విధానం అండి, కమ్యూనిజం అనేది విదేశీ విధానం అండి. ఆ సిద్ధాంతాలు జర్మనీ అండి. కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ జర్మన్ వాళ్ళండి. భారతదేశ కాలమాన నిర్దిష్ట పరిస్థితులకు వర్తించదండి. కమ్యూనిజం ఏమంటుందండి? ఏమనేదండి? ఈ దేశంలో భూములు, పరిశ్రమలు, కార్ఖానాలు, వ్యక్తిగత ఆస్తి ఉండదు, ప్రజల ఆస్తి ఉండాలంటది. మంచి మాట కదా. మంచి మాట అనడానికి ఏ దేశం అయితేంది? మరి నువ్వేందయ్యా భారతీయ జనతా పార్టీ, ఓ ఆర్ఎస్ఎస్ దేశభక్తులారా, 100 సంఘాలతోటి శాఖలు విస్తరించిన మీరు, భారతీయ జనతా పార్టీ అయిన మీరు ఈ దేశానికి సంబంధించిన రాముడికి సంబంధించినది తీరా, శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించిన తీరా, ఇలా వేలుపో దేవులైన వీళ్ళకి సంబంధించిందా, హిట్లర్కి సంబంధించిందా? ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి. అసలు సిసలైన జర్మనీ నాజీజం, సామ్రాజ్యవాదుల, ఫాసిస్టులు వారసత్వాన్ని పుణుకుపుచ్చుకున్నది మీరు. అందులో ప్రధానమైనవి 2 చట్టాలు. ఒకటి రిచ్ జర్మనీ రాజ్యం పౌరసత్వం చట్టం, 2 జర్మన్ రక్తాన్ని, జర్మన్ గౌరవాన్ని పరీక్షించే చట్టం. మొదటి చట్టంలో జర్మన్తో బంధుత్వం ఉన్నవారు మాత్రమే పౌరులుగా పరిగణించబడతారు. యూదులు తక్కిన వారు రాజ్యానికి అబాధ్యతలుగా పరిగణించబడతారు. వారికి ఓటు హక్కు, పదవులు చేపట్టే హక్కు వంటివి ఉండవు. వారికి న్యాయపరమైన రక్షణ కూడా ఉండదు. 2వ చట్ట ప్రకారం జర్మనీ పౌరులతో యూదులు వివాహేతర సంబంధాలు కలిగి ఉండరాదు. యూదులు తమ ఇళ్లలో 45 సంవత్సరాల లోపు వయసు గల మహిళలను ఇంటి పన్నుల కోసం నించుకోరాదు. యూదులు జర్మనీ పతాకాన్ని ఎగిరేయరాదు. రండి, ఈ జనరల్గా మనకు అర్థమైంది కదా. అంటే జర్మనీ దేశంలో, తెల్లల దేశంలో, యూరోపియన్ దేశమైన జర్మన్ దేశంలో అక్కడ బతకడానికి పోయిన వాళ్ళు యూదులు ఉన్నారు. యూదులు అంటే ఎవరు? ఇజ్రాయేలు పోతే అక్కడ హిట్లర్ వీడు మొదటి ప్రపంచ యుద్ధంలో జైలు పోయి టింగరోడు వీడు. ఇప్పుడు ట్రంప్ ఎట్లనో, నేటి హిట్లర్ ట్రంప్ ఎట్లనో అడగడు టింగరోడు జైలు పడేస్తే ఆయన పార్టీలో దూరిండు. వెంటనే రావాలా. భారతీయ జనతా పార్టీ 2 సీట్లతోటే ఉన్నది. వెంటనే ఇక్కడ అధికారం రాలా. ఏం లేదు, హిందూ ముస్లింలు ఘర్షణ పెట్టించండి బాబరీ మస్జిద్ తోటి. కొట్టుగా చచ్చిన తర్వాత హిందూ ఓట్లని బట్టి చలో ఇండియాని పరిపాలిస్తున్నారు. ఇండియా అనేది పోయింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని పరిపాలించే స్థితిలో ఉన్నది. ఓడగడతా అంటే మొత్తం డబ్బులు ఇసరేసి కొనుక్కుంటాను ఎమ్మెల్యేలు, ఎంపీలని. రాష్ట్రాలను కూల్చేస్తాను, రాజ్యాంగాన్ని కాలరాస్తుండ్రు, చట్టాన్ని చుట్టి గంగల పడేస్తుండ్రు, డబ్బుతో మొత్తం రాజ్యం వెళుతుండ్రు. వాళ్ళని నడిపిస్తున్నది అంబానీ, ఆదానీలు. ఈ దేశాన్ని మొత్తం గుట్టుకున్న మింగి. అయితే సేమ్ హిట్లర్ అక్కడ ఏ పద్ధతులు అయితే చేసిండో ఇక్కడ ఏ పద్ధతులు చేసిండో అక్కడ కూడా యోధులు కనిపిస్తే కాల్చివేతలు, దొరికితే నరికివేత. పసిపిల్లలు కానీ ఆడోళ్ళు కానీ మొత్తం ఇదే పని. ఇప్పుడు మణిపూర్లో, ఉత్తరప్రదేశ్లో దళితుల మీద, క్రైస్తవ బిడ్డల మీద ఎట్లయితే రేపులు, మడ్డలు జరుగుతున్నాయి, ఇవన్నీ అప్పుడు అక్కడ చేసిండు అన్నట్టు. అయితే దానికి సంబంధించి మక్కి భారతీయ జనతా పార్టీ దాన్ని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ వారు
చేస్తున్న తీరుతెన్నులు. యూదులు అస్తిత్వాన్ని మత ప్రతిపాదికన కాకుండా జాతి ప్రతిపాదికను గుర్తించడం ఆ చట్టంలో ప్రత్యేకత. వారి మతాచారాలను బట్టి లేదా వారి వ్యక్తిగత విశ్వాసాలను బట్టి కాకుండా వారి పూర్వీకులను బట్టి యూదులా కాదా అన్నదే నిర్ధారించడం ప్రారంభించారు. 3 లేదా 4 తరాల వెనుకున్న ముత్తాతల కాలం నుండి గనక యూదులని తేలితే అట్టివారిని యూదులుగా గుర్తించారు. తక్కిన వారిని సంకర జాతి పౌరు వారుగా గుర్తించారు. వాళ్ళ చట్టపరమైన హోదా తక్కువగా ఉండేది. యూదులను చట్టపరంగా వేధించడంలో న్యూరెంబర్గ్ చట్టాలు ఒక కీలక అడుగు. వివక్షత వేరుగా ఉంచడం చివరికి సామూహికంగా అంతం చేయడానికి దుర్మార్గులకి చట్టాలు పునాది వేశాయి. అప్పటి నాజీ జర్మనీకి నేటి భారతదేశానికి ఈ విషయంలో చట్టాల సారాంశంలో కానీ లక్ష్యంలో కానీ ఎంత దగ్గర పోలికలు ఉన్నాయో ఇంకా వివరించిన అవసరం లేదు. అర్థమైందండి? జర్మనోడికి పుట్టినోడే జర్మన్ తలకాయోడే జర్మన్ ఆలోచనలోడే ఒక మతాన్ని హతమార్చుతాడు. భూమి మీద పుట్టినోడికి ఏ హక్కు లేకుండా, తినే హక్కు లేకుండా, కట్టుకునే బట్టు హక్కు లేకుండా, ఓట్లు వేసే హక్కు లేకుండా చేస్తున్నాడు అంటే పక్కా వాడు జర్మనోడికి పుట్టినట్టే. భారత మాతకు పుట్టిన బిడ్డలు కాదు వాళ్ళు. సంకర జాతి అంటే ఎవరు? వీళ్ళే. పేరుకేమో భారతీయులు. వాళ్ళ రక్తం తీసి టెస్ట్ చేస్తే ల్యాబ్కు పంపిస్తే నాజీజం, జర్మనీకి సంబంధించిన హిట్లరిజంకి సంబంధించిన వీళ్ళ భారతీయులు, వీళ్ళ దేశభక్తులు, ఇలా ఈ భారతీయ స్వదేశీ నినాదాన్ని ఇచ్చేది. హిందూ బంధులారా, గంగాజల బిందువులారా, 120 కోట్ల మంది భారతీయ జనతా పార్టీ హిందువుల కోసం పనిచేస్తుందని భ్రమలు పడుతున్న వాళ్ళారా, మీరందరూ ఆలోచించండి. ఇది కేవలం 284 వ్యాపారాల మార్వాడిల, గుజరాత్ దొంగల రక్షణ కోసం, కాపల కోసం. నేను వాచ్మెన్ అంటాడు కదా, నేను చౌకీదార్ అంటాడు కదా, వీళ్ళ చౌకీదారు కోసం ఆదాని కాదు, మోదాని, ఆదానిల, అంబానీల కోసం అవతారం ఎత్తిన వారు, సంకర తత్వాన్ని ఆపాదించుకున్న మోదానే నా క్రైస్తవ బిడ్డల్ని, నా మాల బిడ్డల్ని, నా మాదిగ బిడ్డల్ని, నా బహుజన బిడ్డల్ని, నా దళితులైనా ఇస్లాం బిడ్డల్ని, ఈ దేశంలో పుట్టి, దేశంలో పెరిగి, దేశంలో స్వాతంత్ర సంగ్రామాల్లో పాల్గొని, వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటాల్లో పాల్గొని, ఈ దేశ నిర్మాణం కోసం పన్నుల మీద పన్నులు కట్టి అభివృద్ధి చెందుతున్న దేశంగా రూపాంతరం చెందిన తర్వాత మొత్తం ఆదాని, అంబానీకి కట్టబెట్టడానికి ఎవర్రా మీరంతా? ఈ దేశాన్ని మమ్మల్ని వెళ్ళగొట్టి, ఈ దేశంలో మమ్మల్ని చంపి పడేసి, ఈ దేశంలో మమ్మల్ని బతుకనియకుండా, ఈ దేశంలో మాకు భూమి హక్కు లేకుండా, ఈ దేశంలో మాకు విద్య హక్కు లేకుండా, ఈ దేశంలో మాకు ఆయుధాల హక్కు లేకుండా, ఈ దేశంలో చట్టాల్లో మా అంబేద్కర్ దేవుడు ఇచ్చినట్టు హక్కుల్ని హరించి వేసే రీతిలో ఈ రాజ్యాంగాన్ని సర్వనాశనం చేస్తుంటే మేము ఊరుకుంటామా? అన్ని చూస్తున్నాం. జనాలకందరికి తెలియజేస్తాం, జనాలను లేపుతాం. జనం మనం ప్రభంజనమై, మా ప్రభంజనం జోరులో మా కోస తగిలి, మా ఉసురు తగిలి కొట్టుకపోక తప్పదు. ఈ పోలికలు ఉండడం యాదృచ్ఛికం ఏమాత్రం కాదు. ఆర్ఎస్ఎస్ ఏర్పడే సమయంలో అంటే 1920-30 కాలంలో అది నాజీ జర్మనీ నుండి, ఫాసిస్ట్ ఇటలీ నుండి ప్రేరణ పొంది బిఎస్ మోంజే హిందూ మహాసభ అధ్యక్షుడు. విన్నారండి? గోవాల్కర్, హెగ్డేవార్, సావర్కర్, ఆజ్రే, వీరి సహచరుడు ముంజే బిఎస్ ముంజే అనడాడు. జర్మనీని పోయి ముసోలిని దగ్గర పోతాడండి. ముసోలిని దగ్గర పోయిన తర్వాత హిట్లరే పద్ధతిలో కవాతు చేపిస్తుండో. హిట్లర్ చూస్తే ముసోలిని, ఇప్పుడు హిట్లర్ అంటే ఎవరు? ముసోలిని అంటే ఎవరు? ఇటలీ దేశం అంటే ఎవరు? సోనియా గాంధీ దేశస్థుడు. అక్కడ పక్క ఆర్ఎస్ఎస్ సంబంధించిన
ఈ కవాతు శిక్షణ చూసిండు అక్కడ, ఆయనతో మాట్లాడిండు. ఆ విధానాన్ని మొత్తం వీళ్ళకి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఈ ముసుగులున్న ఫేక్ దేశభక్తులకి శిక్షణ ఇవ్వడానికి, ఆ పద్ధతులు అమలు పరచడానికి చేపించిన ఈయన బిఎస్ ముంజే హిందూ మహాసభ అధ్యక్షుడు అండి, ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడైన కేశవ్ బలిరామ్ భగవత్ గురువు. చూసుకోండి, చూసిందా? ఆర్ఎస్ఎస్ కు వ్యవస్థాపకుడైన ఆయన గురువు. వీరిద్దరు 1931 ముసల్ని కలవడంతో ఇటీలో పుట్టిన ఫాసిస్ట్ సిద్ధాంతానికి భారతదేశంలో హిందూ జాతీయ దురంకర భావజాలానికి మధ్య సంపర్కమైంది. ఇక్కడ ఎవరండి సంపర్కమైంది? ఎవరండి ఇక్కడ కల్తీ అయింది? ఎవరి విధానాలండి ఇక్కడ కల్తీ అయింది? ఎవరండి కల్తీ అయింది? ఎవరు? ఈ భారతదేశ మూలవాసులైన మేము, మాలమాదిగలము, హరిజన బిడ్డలము, గిరిజన బిడ్డలము, శూద్రులని మమ్మల్ని బానిసగిరి చేసిన వాళ్ళు, పంచములని, చండాలని ఊరవతలు ఉంచిన వాళ్ళు మేము, భారతీయ అసలు సీసలైన బిడ్డలం. బతకలేక ఊరూరు తిరిగి పశువులు పట్టుకొని, ఆవులు పట్టుకొని, గొర్రెలు పట్టుకొని సంచార జాతిగా తిరిగిన టర్కీ నుండి ఇరాన్ నుండి వచ్చి బ్రతికిన మీరు, మా హిందూస్ ఇండస్ పర్వత శ్రేణుల మధ్య, మా సింధు పరిసర ప్రాంతాల్లో మమ్మల్ని చంపి మా రాజ్యాన్ని చంపి, మా భార్యల్ని, మా తల్లుల్ని చెరిచే బానిసలు చేసి, మమ్మల్ని రాక్షసులు చేసి, మా కూరలు పెట్టి, కొమ్ములు పెట్టి, రాక్షసులని కథలు వల్లే మీరు ఇంద్రులని, చంద్రులని, దేవుళ్ళని, బ్రహ్మలని మసిబూసి మారడికాయ చేసి, నా భారతీయ మూలవాసులతోటి బలత్కారం చేసి పుట్టిన సంకర జాతి భారతీయులో కాదా ఈరోజు భారతదేశం ఆర్యులది కాదు, ఈరోజు భారతదేశం ద్రవిడులది కాదు, ఈరోజు భారతదేశం ఆర్యులతోటి, ద్రవిడులతోటి, మూలవాసులతోటి, ఆర్యులతోటి, విదేశీయులైన ఇరాన్ వాళ్ళతోటి, నాటి బ్రాహ్మణులతోటి, నాటి క్షత్రియులతోటి, నాటి ఆర్య వైశ్యులతోటి సంపర్కం చెంది ఈరోజు సంకర జాతి అయితే సంకర జాతి అనే ఒరే సంకర, మీరు సంకర జాతికి సంబంధించిన వాళ్ళు, మీ పుట్టుక సంకర జాతి, మీ విధానాలు సంకర జాతి, ముసలికి సంబంధించినవి, హిట్లర్ సంబంధించిన విధానాలు ఈ భారతీయ పురాతన పద్ధతుల, భారతీయ సంప్రదాయ ఆచారాల వ్యవహారాలకు సంబంధించిన పద్ధతులా? ఇది వైదిక ధర్మానికి సంబంధించిన పద్ధతులా? ఒక్కసారి ఆలోచించండి విద్యావంతులైన బిడ్డలారా, భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని తిరిగే కార్యకర్తలారా, ఒకసారి ఆలోచించండి. రాజకీయాలంటే తెల్లంగేసుకొని, రాజకీయాలంటే రియల్ ఎస్టేట్ దందా చేసి, రాజకీయాలంటే ఎమ్మెల్యే ఎంపీ ఇచ్చే కానుకలను పట్టుకొని ఓట్లేసులను తుంగలు దక్కి మీరు బంగ్లాల మీద బంగ్లాలు కట్టి దర్జాగా బ్రతకడం కాదు రాజకీయం అంటే. రాజకీయం అంటే రంకు కాదు, రాజకీయం అంటే బొంకు కాదు. రాజకీయం అంటే ఈ రాజులకే, విదేశ రాజులకే ప్రజలకు జరుగుతున్న పంచాయతీ యుద్ధం, ఈ కయమే రాజకీయం. ఈ కయమే విదేశీ ఆర్యులకు సంబంధించింది, విదేశీ ఆర్య సిద్ధాంతానికి సంబంధించి మనువాద రాజులకే ప్రజలకు జరుగుతున్న కయమే రాజకీయం. ఇది అర్థం చేసుకోకుండా మీరు ఎన్నెన్ని రకాలుగా కథలు పడ్డా లాస్ట్కి ఈ దేశం హిందూ బంధులైన గంగాజల బిందులైన 120 కోట్ల మంది ఆస్తులు పాస్తులు మొత్తం ఎత్తుకపోయిండ్రు. ఏమిలే మొత్తం రాసేసుకున్నారు అదాని అంబానీలు. రేపు రాజ్యాంగం మార్చేస్తే పక్కా మనం ఉన్మాదం చెప్తున్నట్లు, ఓరి భారతీయుడా, ఓరి మూలవాసుడా, ఓరి
శూద్రుడా, ఓరి బహుజనుడా, మీకు భూమి హక్కు ఉండదు, మీకు ఆస్తి హక్కు ఉండదు, మీకు విద్యా హక్కు ఉండదు, మీరు ఆయుధం పెట్టే హక్కు ఉండదు, మీరు బానిసగిరి చేయాల్సిన పని ఉన్నది. అందుకొరకే మీరు బానిసలు కనుకనే 1800 శతాబ్దంలో 8 గంటలు సంపాదించుకున్న కార్మిక వర్గ కష్టజీవుల పని గంటల్ని 10-12 గంటల వరకు ఆధునిక బానిసగిరి చేయడానికి కారణం ఇదే. ఇది మనం ఉన్మాదుల దుశ్చర్య, కుట్రలు, కుతంత్రాలు. దీన్ని అర్థం చేసుకోండి. దీన్ని తిప్పి తరిమి కొట్టే రీతిలో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బోధంతరాలు దద్దరిల్లేటట్టు, దిక్కులు పిగిలిటేటట్లు 25-30 కోట్ల మంది ఈ నెల 9వ తారీఖున సమ్మెట మోగించిందా లేదా? మీ చెవులో చిల్లులు పడ్డాయా? మీ కళ్ళు కాయలు కాసినాయా? మీ మెదడు మొద్దు వారిందా? ఒకసారి దుమ్ము దులుపుకోండి. 2 సబ్బుతోని బ్రషెస్ కడగండి. మీ మెదడులో గుబిలి మతోన్మాదం గుబిలు తీసి అవతల పడండి. కళ్ళకున్న బూసులు తీసేయండి. కాషాయి కళ్ళ నుండి బయటపడండి. పొర చీల్చేయండి. మతోన్మాద పొర చీల్చండి. వాస్తవాలకు రండి. ప్రపంచాన్ని చూడండి. ఏమి జరుగుతుంది? ప్రపంచంలో ఏం జరుగుతుంది? దేశంలో ఏం జరుగుతుంది? రాజ్యంలో ఏం జరుగుతుంది? రామరాజ్యంలో ఏం జరుగుతుంది? ఆదాని అంబానీ భోజమే జాతి ఏ రీతిలో ఉంటుంది? ఇవి అర్థం చేసుకోవాలా. ఇవి అర్థం చేసుకోకుండా ముస్లింల కలవడంతో ఇటలీలో పుట్టిన ఫాసిస్ట్ సిద్ధాంతానికి భారతదేశంలోని హిందూ జాతీయ దురంకార భావజాలానికి మధ్య సంపర్కమైంది. 1937 మార్చి 15 నుండి 24 దాకా బిఎస్ ముంజే ఇటలీలో పర్యటించాడు. చూడండి, చరిత్రను చూడండి. 1931 తారీఖు 31 సంవత్సరంలో మార్చి 15 నుండి 24 దాకా బిఎస్ ముంజే ఇటలీలో పర్యటించాడా లేదా? అప్పుడు ప్రధాని జెనిటో ముస్సోలిని కలిశాడు. ఇటలీని సైనిక పునరుజ్జీవింపజేసిన ముస్సోలిని దార్శనికతను ప్రశంసిస్తూ ముంజే తన డైరీలో రాసుకున్నాడు. ఇవన్నీ చూడండి. దుమ్ము దులపండి, బూజు దులపండి. ఇవన్నీ బయటపడతాయా పడవా? భారతదేశానికి ముఖ్యంగా హైందవ భారతానికి అటువంటి సైనిక సంస్థలుంటే ఇక్కడ కూడా హిందువుల సైనిక పునరుజ్జీవం సాధ్యము అని స్పష్టంగా అందులో పేర్కొన్నాడు. అయ్యా ఆర్ఎస్ఎస్ భక్తులారా, సోనియా గాంధీ ఈ దేశ భారత మాత బిడ్డ. అక్కడ పుట్టిల్లు కావచ్చు, ఇక్కడ మెట్టిల్లో భారతీయ జనతా పార్టీ సంబంధించిన లీడర్లారా, మీ బిడ్డలు జీన్ ప్యాంట్స్ టీ షర్ట్స్ వేసుకున్న వాళ్ళు ఎంతమంది చూడండి. గౌన్ వేసుకొని ప్యాంట్ షర్ట్స్ వేసుకొని టీ షర్ట్స్ వేసుకున్న సోనియా గాంధీ మళ్ళీ ఎప్పుడైనా వేసిందా? మీ బిడ్డలు ఇంటింటికి బొట్టు పెడుతుందా లేదా చూడండి. మా సోనియా అమ్మ బొట్టు పెడుతుందా లేదా అని చూపెడతాను కదా కాంగ్రెస్ వాళ్ళు. దానికి మాట సమాధానం చెప్పరు. ఈ దేశ సంప్రదాయాన్ని, ఆచారాలని, వ్యవహారాలని ఆచరించటంలో విదేశీ అంటారు. కానీ అక్కడ ఆలోచన విధానాలనే, ఆ ఇటలీకి సంబంధించిన ముస్లింకి సంబంధించిన ఆచార వ్యవహారాలనే ఆర్ఎస్ఎస్ అన్వయించుకొని చేస్తున్నది. దయ్యాలు వేదాలు వెల్లించడం అంటే ఇంతకంటే ఇంకేమైనా ఉంటుందా? చూడండి. అక్కడ చూసిన దాంతో ఉత్తేజం పొందిన ముంజే 1935లో కేంద్ర హిందూ మిలిటరీ విద్యా సొసైటీని స్థాపించాడు. బొన్సాలా మిలిటరీ స్కూల్ను నాసిక్లో 1937లో స్థాపించాడు. హిందూ రాజాని సైనికీకరణ చేసే లక్ష్యంతో వాటిని ఏర్పరిచాడు. వీటిలో రిక్రూట్ చేయడానికి, నిర్వహించడానికి అనుసరించిన విధానము అపేరా నాజియనల్ బాలిల్లా అంటే ఇటలీ ఫాసిస్ట్ యోజన సంఘంను పోలి ఉంది. ఇదే విధానాన్ని ఆర్ఎస్ తర్వాత కాలంలో తన సంస్థ కూడా వర్తింపజేసింది. ముస్సోలిని పద్ధతుల పట్ల ముంజేని కనపరిచిన ఆరాధన తర్వాత కాలంలో ఆర్ఎస్ఎస్ సంస్థ తక్కిన హిందూ జాతీయవాద సంస్థలు పాటించే విధానాలను, విలువలను తీర్చిదిద్దడంలో ప్రతిబింబించింది. ఈ ప్రభావం ఆర్ఎస్ఎస్ పైన, దాని సంస్థాగత అభివృద్ధి పైన దీర్ఘకాలం కొనసాగుతున్నాయి. ఇందులో ఇటాలియన్ ఫాసిస్ట్ శక్తుల పారామిలిటరీ దళాల సంస్థాగత విధానాలు కూడా ఒక భాగం. అయ్యలో తండ్రులు, మీరు మా దేశం కాదండి,
మీ డిఎన్ఏ మా దేశం కాదు, మీ విధానాలు మా దేశమే కాదు. మా దేశంలో మేము బతుకుతుంటే అప్పుడు బతకనీయలేదు, ఇప్పుడు బతకనీయకుండా చేయాలని అనుకుంటారా? ఏయ్ గుర్తుపెట్టుకో, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎవడవాడు చెటవాడు ఇటు వచ్చిన తెల్లవాడు కండబలం కబలించిన బిల్లంబులు పెట్టుకొని ఉరికిచ్చి తరిమి కొట్టిన అల్లూరు సీతారామరాజు తమ్ముళ్ళం బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల పోతే కొడుకో నైజాం సర్కారని నైజాం నవాబ్ సర్కార్ని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ప్రపంచంలో ఆ రోజు ఏ దేశంలో ఉన్నని అత్యంత ధనవంతుడైన నైజాంను బొందబెట్టిన సుందరాయ్ గారి వారసత్వాన్ని పునిపించుకున్న భారత మాత బిడ్డలం మేము, గుర్తుపెట్టుకోండి. అసలు సిసలైన విదేశ దొంగలారా, దోపిడిదారులారా, అంబానీ ఆదల్లారా, వాళ్ళ ఏజెంట్లారా, వాళ్ళు ఇసిరేసే బిస్కెట్లకి కోట్లు సంపాదించి ఇంద్రభవన్ లాంటి బిల్డింగ్లు కట్టించుకొని మీ పిల్లలు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో, కెనడాలో మీరు చదివిస్తూ మామూలు ఆకలితోటి, నిరుద్యోగంతో, నికృష్ట దారిద్ర్యంతో, అవిద్యతోటి, అనారోగ్యంతో అన్నమో రామచంద్ర అని మా రాముడి పేరు పెట్టి రామరాజ్యాన్ని వాళ్ళకు భోజనం చేస్తున్న మీరు, మేము దలుచుకుంటే ఎంతమంది 284 కుటుంబాలు మీయే, 284 కుటుంబాలు మీయే, 120 కోట్ల భారతీయ అసలు సిసలైన నికార్సైన హిందూ జనాలు, హిందూ బంధువులు, గంగాజల బిందువులు మేము దలుచుకుంటే సునామీలా కొట్టుకపోతారు. మాకు తోడు మా బిడ్డలు, మా అన్నదమ్ములు, క్రైస్తవులు నా అన్నదమ్ములు, ముస్లింలు మా అన్నదమ్ములు, సిక్కులు, జైనులు, పార్సికులు అందరం కలిస్తే పరారో ఈ విజయం ఖచ్చితంగా మాకు కాక తప్పదు. ఇది ఖరారు. మీరు పారిపోవడం, పరారవడం పక్క. తొలితరం ఆర్ఎస్ఎస్ నేతలు మాధవ్, సదాశివరావు, గోవాల్కర్, సిద్ధాంతవేత్త వినాయక్ దామోదర్ సావర్కర్ బహిరంగనే హిట్లర్ ముసోలినీల పాలనను ప్రశంసించారు. సాంస్కృతిక జాతీయవాద భావనతోనూ ఆధిపత్యం చెలాయించగల ఒక మెజార్టీ జాతికో లేక మెజార్టీ మతానికో చెందిన వారితో సమాజాన్ని నడిపించడం అనే భావనతోనూ వారు ప్రత్యేకించి ప్రభావితులయ్యారు. 1939లో గోవాల్కర్ రచించిన వుర్ అండ్ అవర్ నేషన్ హుడ్ డిఫైన్ అన్న గ్రంథాలు ప్రత్యేకంగా హిట్లర్ విధానాల పట్ల ఆరాధన వ్యక్తమైంది. ఓహో రామ్ రామ్ కాదండి, హిట్లర్ ముసోలిని చూడండి మీరు. వాళ్ళ రాతలు, పూతలు, పుస్తకాలు ఇప్పుడు కూడా చూడండి, గూగుల్లో చూడండి, సెర్చ్ చేయండి, మొత్తం వాళ్ళ బతుకు బండారం మొత్తం ఇదే పడుతూ ఉంటుంది. పేరుకు రాముడు, పేరుకు రామరాజ్యం, మొత్తం యూరోపియన్, జర్మనీ, ఇటలీ దోపిడీ రాజ్యం ఇది. ఎవడు ఇటలీ, ఎవడు జర్మనీ, ఎవడు ఫ్రాన్సు, ఎవడు జపాన్, ఎవడు ఆస్ట్రేలియా, ఎవడు ఇంగ్లాండు, మొత్తం ఈ భారతదేశమే కాదు, భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని మొత్తం దోపిడీ చేసి, దోచేసి, వలస పాలనలు చేసి, రక్తమాంసాలు, మానవ జాతి రక్తమాంసాలను పీల్చి పిప్పి చేసిన నరరూప రాక్షసులు, యుద్ధోన్మాదులు, వాళ్ళ గద్దెనెక్కిన ట్రంప్ చేపట్టుకొని నడిపిస్తున్న మోదీ, ఆదాని, అంబానీలా ఏజెంటు మోడీ ఈ భారతీయ ప్రజలకు సంబంధించిన కష్ట సుఖాలను, భారతీయ ప్రజలకు సంబంధించిన విద్య, వైద్యం సంబంధించి, భారతీయ బిడ్డలకు సంబంధించిన అధిక ధరల గురించి, ఉద్యోగాల గురించి, ఉపాధి గురించి పట్టించుకునే నాదుడెవడని ఉన్నాడా? భారతీయ జనతా పార్టీ జెండా మోస్తున్న
కట్టుబానిస కట్టప్పలారా, మీ కుటుంబంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న నరేంద్ర మోడీ 11 సంవత్సరాలు 22 కోట్ల ఉద్యోగాల్లో నీ ఇంటోడికి వచ్చిందా? నీ ఇంటి ముందోడికి వచ్చిందా? నీ భారతీయ జనతా పార్టీ కుటుంబంలో ఎంతమందికి వచ్చింది ఒకసారి బయట చెప్పండి. మా క్రైస్తవులకు వద్దు, మా ముస్లింలకు వద్దు, హిందూ జనాలకు, హిందూ బంధువులకి, గంగా జల బిందులకి 100 రోజుల ధరలు తగ్గిస్తానన్న నరేంద్ర మోడీ తగ్గించిండా? ప్రతి రైతుకు డబలు సంపాదన చేస్తానన్నాడుగా. 20 లక్షల మంది అన్నం పెట్టే రైతన్న అన్నమో రామచంద్ర అంటూ అన్నం బదులు పురుగులన్నం పెరుగన్నంలాగా దీన్ని సస్తుంది కదా. నరేంద్ర మోడీ నాయకత్వం వహించిన తర్వాత, భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి అయిన తర్వాత 1,04,000 మంది చనిపోయిన మాట వాస్తవం కదా. ప్రతి అర్ధగంటకి రైతు కూలీలు, రైతు వ్యవసాయ కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా లేదా? దీంట్లో అంతా ముస్లింలు వాళ్ళు ఉన్నారా? క్రైస్తవులు ఉన్నారా? నా రైతు బిడ్డలు ఎవరు? బీసీ బిడ్డలు కదా ఎక్కువ శాతం. నా రైతు బిడ్డలు ఎవరు? రెడ్లు కదా, కమ్మలు కదా, పెలమలు కదా? ఒక్కసారి ఆలోచించండి. ఈ పుస్తకాలు చదవండి, రాజకీయాలను అధ్యయనం చేయండి, పుస్తకాలు చదవండి. భారతదేశం కూడా హిందూ రాష్ట్రంగా పునర్మించబడడానికి జర్మన్లు, నాజీలు యూదుల పట్ల వ్యవహరించినట్లుగా ఇక్కడ మైనారిటీ మతస్థుల పట్ల వ్యవహరించాలని గ్రంథంలో వాదించాడు. ఆర్ఎస్ సిద్ధాంతం రూపొందించడం వెనుక ఈ గ్రంథం కీలక పాత్ర పోషించింది. ఆ సంస్థను ఫాసిస్టు భావజాలంతో ముడివేసింది. జాతి అన్న అంశాలలో ఆర్ఎస్ఎస్ హిందూ రాష్ట్ర అనేది కూడా ఫాసిస్టు నాజీ నమూనాల మాదిరిగా రూపొందించాలని గోవాల్కర్ తన బహిరంగ ఉపన్యాసాలు సైతం ప్రకటించాడు. బంచ్ ఆఫ్ థాట్స్ అన్న తన మరొక గ్రంథంలో ముస్లింలు, క్రైస్తవులను, కమ్యూనిస్టులను భారతదేశానికి అంతర్గతంగా పొంచి ఉన్న ప్రమాదాలుగా వర్ణించాడు. అదేరా బిడ్డా, నువ్వు శత్రువు అంటే మా భారత హిందూ బంధువులకు, గంగా జల బిందులకు మిత్రులు అంటున్నావు. పాకిస్తాను టెర్రరిస్టు భారతదేశంలో వస్తే భూగోళం ఏ అడుగున ఉన్నా, ఏ మూల చివరాంచున్న చంపిస్తానన్న నరేంద్ర మోడీ, హిట్లర్ ఆపేస్తే, ట్రంప్ ఆపేస్తే, ముసోలిని ఆపేస్తే నరేంద్ర మోడీ వాళ్ళ రూపమే ట్రంప్ ఆపిస్తే నోరు మెదుపని నరేంద్ర మోడీ. నువ్వు ఆయనే నరేంద్ర మోడీ ఆయుధం పట్టినట్లు, భారతీయ జనతా పార్టీలే ఆయుధం పెట్టినట్టు అనుకున్నారు కదా. వాడు పాకిస్తాన్ టెర్రరిస్టు, ట్రంప్ వాడు గొడవ పెట్టడానికి హిందువులని పేరు చెప్పు పంపు అన్నాడు కదా, చంపిండు కదా. అయితే ఏమైంది? వాడు ట్రంప్ గాడు వేసిన పాచిక కానీ, పాకిస్తాన్ టెర్రరిస్టులు వేసిన పాచిక కానీ, నా బిడ్డల్ని, భారత్ మాత బిడ్డల్ని చంపేస్తే భారతదేశంలో హిందూ ముస్లింలు ఘర్షణ పడ్డారా? కుక్క కాటుకు చెప్పు దెబ్బ. మా దేహం ముక్కలవుతున్నా ఈ దేశాన్ని ముక్కలు కార్యమో అంటావు. వాళ్ళు కమ్యూనిస్టులైనా, మార్క్సిస్టులైనా, వామపక్ష పార్టీలైనా, విప్లవ పార్టీలైనా, లౌకిక పార్టీలైనా భారతదేశంలో మొత్తం ఏక కంఠంతో, ముక్త కంఠంతో ఒకటై వాడిని తరిమి కొట్టే రీతిలో ఇప్పుడు ఎట్లా రోమాలు నిక్కబడుతున్నాయి. మొత్తం నిద్ర నిప్పు లేకుండా పాకిస్తాన్ టెర్రరిజం అణచిపెట్టడానికి రూతలుగించే రీతిలో భారతదేశ దేశభక్తి వచ్చిందా లేదా? ఏ బిడ్డ, గుర్తుపెట్టుకోండి, ఈ దేశం చాలా 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 పోరాటాలు నిర్వహించిన దేశం ఇది. పిల్లకాయకేం తెలుసు ఉండిల దెబ్బ. హిట్లర్ మించిన వాళ్ళు కాదు మీరు, బ్రిటిషర్ని మించిన వాళ్ళు కాదు మీరు, నైజాంని మించిన వాళ్ళు కాదు మీరు. గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి విషయం గుర్తుపెట్టుకో. హిందూ, ముస్లిం, క్రైస్తవులం అందరం ఒకటైతాం. తరిమిచి మీ కుట్రల కుతంత్రాల్ని
వచ్చే ఎన్నికల్లోపు ఈ మాత్రం కూడా లేకుండా న్యూరెంబర్గ్ చట్టాలు రూపొందించిన కొద్ది కాలానికి నాజీ జర్మనీ అన్ని ప్రజాతంత్ర హక్కులను రద్దు చేసింది, ఎన్నికలను నిర్వహించడం ఆపివేసింది. సిఏఏ, ఆర్ఆర్సి, బీహార్ ఓటర్లు జాబితా సవరణ వంటి నాజీ జర్మనీ విధానాలు ఇక్కడ ప్రస్తుతంలో అవుతున్నాయి. ఇటువంటి చట్టాలు మనకు అవసరమా అని చెప్పుకుంటున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అందుకే సిపిఎం ప్రస్తుత భారతదేశంలో నయా ఫాసిస్టు విధానాలు ఉనికిలోకి వచ్చాయని సరిగ్గా అంచనా వచ్చింది. ఇది పాతకాలపు ఫాసిజం కంటే భిన్నం. నాజీలు చేసిన రిచ్ పౌరసత్వం చట్టం ఇక్కడ సిఏఏలో మనకు కనిపిస్తుంది. దానికి ఆ ఎన్ఆర్సిని కలిపితే ఇప్పుడు మత అస్తిత్వం బట్టి వారసత్వాన్ని నిర్ణయించే వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ చర్యలన్నీ ప్రత్యేకించి భారతీయ ముస్లింలను తమ లక్ష్యంగా చేసుకుంటేనే ఖచ్చితమైన ధృవీకరణ పత్రాలను గనుక వారంతా 2వ తరగతి పౌరులుగాను దేశానికి చెందిన వారు కానీ మిగిలిపోతారు. అప్పుడు నాజీ జర్మనీలో కూడా ఈ మాదిరిని ఒక పద్ధతి ప్రకారం యూదులను తక్కిన మైనార్టీలను ఒంటరి చేసి వారికి ఓటు లేకుండా చేశారు, హతమార్చారు, చంపారు. భారతదేశంలో అదే జరుగుతుంది. ఈరోజు బుల్డోజర్ల బాబాలు కానీ ముస్లింల మీద హత్యలు కానీ, బిల్కిస్ బాను హత్రస్ ఘటనలు కానీ, దేశవ్యాప్తంగా జరుగుతున్న క్రైస్తవ బిడ్డల మీద మణిపూర్ ఘటనలకు కూడా ఇదే సూచిస్తున్నాయి. బీహార్లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను చూస్తే మైనార్టీలు, ఇతర బలహీన తరగతుల వారు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం కనిపిస్తుంది. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి జనాభాలో కొన్ని తరగతుల వారి రాజకీయ ప్రక్రియ నుంచి దూరంగా నెట్టివేసే ప్రయత్నంలో దీన్ని ఒక భాగంగా చూడాలి. నాజీ జర్మనీలో కూడా ఇదే మాదిరిగా చట్టపరంగా అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని సమాజం నుండి యూదులను వేరు చేశారు. ఇలా చట్టాన్ని అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని కొత్త ప్రతిపాదికన పౌరసత్వాన్ని నిర్ణయించడం, మైనార్టీలకు ఓటు హక్కు లేకుండా చేయడం ప్రమాదకరమైన చర్యలు. దీనికి తోడు మైనార్టీలకు వ్యతిరేకంగా, లౌకికవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరుగుతున్న విద్వేష ప్రచారం రానున్న కాలానికి ప్రమాదం గంటికలు మోగిస్తున్నాయి. అందులో భాగంగానే మీరు యూట్యూబ్ చూడండి, ఫేస్బుక్ చూడండి, ఇన్స్టాగ్రామ్ చూడండి, మోజా చూడండి, మొత్తం ముస్లిం బిడ్డల మీద విష ప్రచారంతో, వైషమ్యాలతో రెచ్చగొడతాను. మెదల్లేని జనాలంతా నిజమని భ్రమలు పడుతాను. తస్మాత్ జాగ్రత్త. 1933లో నాజీలు జర్మనీలో అధికారికి వచ్చిన అనంతరం యూదుల పట్ల వివక్షత చూపే చట్టాలతో మొదలుపెట్టారు. ఇక్కడ ముస్లింలు వ్యతిరేకంగా భారత ప్రజాస్వామ్యాన్ని ఒక మతాధికార రాజ్యంగా మార్చివేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అర్థమైందండి? ఇది సనాతన ధర్మం కాదండి, ఇది హిట్లర్ ధర్మం అండి, ఇది ముస్లోని ధర్మం అండి, ఇది ఆదాని అంబానీల ధర్మం అండి. అర్థమవుతుందా? ఇది రామరాజా ధర్మం కాదండి, అంబానీ ఆదానీల అమెరికన్ సామ్రాజ్యవాదుల భోజ్యం అండి. కొందరేమో లౌకికవాదం, సోషలిజం అనే విదేశీ భావనలని బాధపడుతున్నారు. కానీ వాళ్ళు మాత్రం సామ్రాజ్యవాదుల నుండి, నాజీల నుండి, ఫాసిస్టుల నుండి, విదేశీ భావనల నుండి అరువు తెచ్చుకొని వాటిని కూడా ఇక్కడ అమలు చేయడానికి తయారవుతున్న బ్రిటిష్ పాలకులను ఏ ఐక్యతను ఓడించామో అదే ఐక్యతను మళ్ళీ సాధించి దానితోనే ఆర్ఎస్ఎస్ దాని మత విద్వేష జెండాను ఓడించాలి. భారత ప్రజాస్వామిక గణతంత్ర రాజకీయ ప్రజలందరి కోసమే ఏర్పడినది. ఈ ఏర్పాటుకు ఆర్ఎస్ఎస్ తోడ్పడలేదు. జాతీయోద్యమం నుండి దూరంగా ఉండిపోయింది ఆర్ఎస్ఎస్. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్షికులు, సిక్కులు, ఏ మత విశ్వాసాలు లేని వారు అందరు కలిసి ఐక్యంగా పోరాడి బట్టే బ్రిటిష్ వాళ్ళు లొంగి వచ్చారు. కమ్యూనిస్టులతో సహా పలువురు ధైర్య సాహసాలు ప్రదర్శించి తమ ప్రాణాలు సైతం బలిచ్చారు. అందుచేత ఈ దేశం అందరికీ చెందేలా చూడడం, ప్రజలందరి ఐక్యతని పరిరక్షించడం మన కర్తవ్యం. స్వేచ్ఛానుసరణ అనే ఈ కామ్రేడ్ ఎంఏ బేబీ గారి గొప్ప అర్థవంతమైన ఈ వ్యాసం సంబంధించిన విషయాలను మొత్తం కవులారా, రచయితలారా పుస్తకాలు చదవండి, పేపర్లు చదవండి, గ్రంథాలు చదవండి. రండి, మీ కళ్ళాలని దులపండి, మీ గలాలని దులపండి, మీ పెన్నులు దులపండి, గన్నులై మోగండి. సాహితీ స్రవంతి కవుల రచనలకు సంబంధించిన సంఘం ఉన్నది. రంగారెడ్డి జిల్లాలో ఉన్న కవులారా, రచయితలారా 15 ఆగస్టు రోజు మన దేశభక్తిని, స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిషర్ని ఎట్లయితే ఎల్లగొట్టినామో, నైజాం నవాబుని ఎట్లయితే ఎల్లగొట్టినామో, ఈ అమెరికన్ సామ్రాజ్యవాదుల
కుట్రలు కుతంత్రాలతోటి ఆ దేశాలలో అత్యంత భయంకరమైన రీతిలో ఆర్థిక సంక్షోభంతో ఎల్లెలు కలబడు గిజగిజ కొట్టుకుంటూ దాని నుండి బయటపడడానికి ప్రపంచం మొత్తం యుద్ధాలు చేస్తూ ఆ యుద్ధాలు చేసే యుద్ధోన్మాదుల వాళ్లకు మన భారతీయ పాలకులు దద్దమ్మలై ఇక్కడ వాళ్ళకు వ్యతిరేకంగా మనం పోరాడకుండా ఈ దేశంలో ప్రపంచ బ్యాంక్ కూడా బ్యాంకుని ఆదేశానుసారంగా వాడు పెట్టిన అంకితలు వాడు పెట్టిన సూచనల ప్రకారం భారతదేశంలో పాలకులు షరతుల ప్రకారం పరిపాలిస్తుంటే దాన్ని విష ఫలితాలని మనం అనుభవిస్తాం. మనం తిరుగుబాటు చేయకుండా మనం హిందూ ముస్లిం క్రైస్తవులుగా విడదీసే ఈ దేశంలో అమెరికన్ సామ్రాజ్యవాదులు, ఈ దేశంలో పెట్టుబడిదారులైన ఆదాని అంబానీలు వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా దొబ్బడానికి దోపిడీ చేయడానికి నిలబెట్టి నిలదీసి నిగ్గదీసి నిప్పులతో అడిగి కడిగి చేస్తామని మనం చట్ట ప్రకారం నిలబడి కొట్లాడదాం అనుకుంటే మన చట్టాలను కూడా రాజ్యాంగాన్ని కూడా రద్దు చేసి రాజ్యాంగాన్ని కూడా రద్దు చేయాలని దుర్మార్గానికి పాల్గొన్నారు. ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రపంచ అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా యుద్ధాలకు వ్యతిరేకంగా అప్రజాత పురోగమనంతోటి కమ్యూనిస్టు దేశాలైన సోషలిస్టు దేశాలైన వాళ్ళకు శత్రువు వాళ్ళకు భూతం అంటున్న ఆ చైనా కానీ వియత్నాం కానీ క్యూబా కానీ ఉత్తర కొరియా కానీ లావోస్ కానీ ఈరోజు చైనా మానవ జాతిని వదిలిపెట్టి 100 సంవత్సరాల ముందుకెళ్ళిపోయింది. అప్రజాత అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఆ విజయాలకు సంబంధించింది జనాల్లారా, కవులారా, రచయితలారా రండి, ఈ జనాలను చైతన్యవంతం చేద్దాం. ఈ జనాల్ని పదం కలిపే రీతిలో వాళ్ళందరినీ కథన రంగానికి దించుదాం. 15 ఆగస్టు రోజున రంగారెడ్డి జిల్లాలో కవులు రచయితలతోటి ఇబ్రాహీంపట్నంలో సదస్సు పెడదాం, కవి సమ్మేళనం పెడదాం. కవులారా, రచయితలారా పెన్ను పట్టుకొని, గన్ను పట్టుకొని, కలం పట్టుకొని, ఖడ్గం పట్టుకొని ఇంట్లో ఉన్నట్టు కాదు, బాహ్య ప్రపంచానికి రండి, బజార్కి రండి, ఊరేగిద్దాం, చేయి పట్టుకుందాం. హిందూ ముస్లిం బంధువులు, హిందూ ముస్లిం క్రైస్తవులు బాయి కలుపువే చేయి అంటూ మానవాహారాన్ని ఆ రోజు చూపెడదాం. యావత్ భారతదేశానికి మార్గదర్శకం ఉందాం. ఆ రోజు సదస్సులో కమిటీ వేసుకుందాం. రంగారెడ్డి జిల్లాలో ఉన్న కవులు రచయితలు మొత్తం జల్లడబట్టి వాళ్ళందరినీ కూడా భవిష్యత్తులో అతి త్వరలో జిల్లా మహాసభలు పెట్టి రంగానికి కాలు దిపేందుకు కవులారా, రచయితలారా మీరంతా ఇదే అదును రండి, ఈ దేశాన్ని కాపాడుకుందాం. విద్యావంతులైన మనం, కవులమైన మనం, రచయితలైన మనం, మేధావులైన మనం నిద్రపోతే మనం కూర్చొని ఉంటే మూర్ఖులు ముందుకు దోసుకపోతాను ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తుండ్రు. మనం మేలుకొనాలా, జనాలను మేలుకొనాలా, నిద్రిస్తున్న వారిని మేల్కొనాలా, భుజం తట్టి తేల్పాలా. ఎవరన్నారు? డాక్టర్ నార్మన్ మేతోన్ అన్నాడు. మానవుడు హృదయ నిర్మాత కాలంటాడు కళాకారుడు, మానవ హృదయ నిర్మాత కాలంటాడు లెనిన్. కనుక లెనిన్ చెప్పినట్లు కళాకారులారా రష్యా విప్లవం తీసుకొచ్చినట్టు, చైనాలో విప్లవం తీసుకొచ్చినట్టు ఈ భారతదేశంలో విప్లవం, ఈ భారతదేశంలో విప్లవాన్ని నినదించిన భగత్ సింగ్ ఇన్క్విలాబ్ జిందాబాద్ అనే రీతిలో విప్లవాన్ని సాధిస్తే తప్ప, విప్లవం అంటే ఈ దేశంలో సమూలమైన మార్పులు, గుణాత్మకమైన మార్పులు, ఆ పార్టీని ఈ పార్టీ దోసేయడం, ఈ పార్టీని ఆ పార్టీ దోసేయడం, ఆ పార్టీ ఈ పార్టీ కలిపి కలగల్పల పార్టీ కాదు. ఈ దేశంలో ఉత్పత్తి సాధనాలైన భూములు, ఈ దేశంలో ఉత్పత్తి సాధనాలైన యంత్రాలు, ఈ దేశంలో ఉత్పత్తి సాధనాలైన పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, కోర్టులని, చట్టాలని, జైళ్ళని, సైన్యాన్ని మొత్తం కవులు, కళాకారులు, రచయితలు, కార్మికులు, కష్టజీవులు ఈ దేశానికి ఉత్పత్తి చేసే, ఈ దేశ సంపదన చేసే వీళ్ళ పరమైతేనే వీళ్ళంతా దొంగలంతా పరారైతారు. దానికి పరారయ్యే రీతిలో ఈ కార్మిక వర్గం రాజ్యం, సోషలిస్ట్ రాజ్యం, సమసమాజ రాజ్యం
కష్టజీవుల రాజ్యం, మనం కష్టపడుతున్నాం, మన రాజ్యం మనకే కావాలా? సోమరిపోతులైన అడ్రస్ లేనాడు, ఎవడు గుజరాత్ వాడు, ఎవడు మార్వాడాడు, వాడు తినడమైంది. మన రోడ్లు కాంట్రాక్ట్ అయింది, మన బస్సులు కాంట్రాక్ట్ అయింది, మన విమానాలు కాంట్రాక్ట్ అయింది, మన బొగ్గు గనులు కాంట్రాక్ట్ అయింది, మన టెలిఫోన్ కాంట్రాక్ట్ వాడు తీసుకోవడం ఏంది? మనమే పరిపాలించాలా? పరిపాలన కోసం కవులారా, రచయితలారా, కథం దొక్కుతూ పదం పాడుతూ పదండి ముందుకు, పదండి త్రోచుకు పోదాం పైకి. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.